తర్వాత చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే ఆ పౌష్టికాహారం అవ్వచ్చు, తర్వాత ఐరన్ సిరప్లు, లేకపోతే స్కూల్ పిల్లలకి ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్, వాళ్ళకి ఇచ్చే పథకాలు అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రధానమంత్రి మోదీ గారు పెట్టిన పథకాలు అన్నమాట. తర్వాత మీకు పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఏంటి బీపీ, షుగర్లో స్కానింగ్లు, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ప్రధాన కారణం టీబీ అంటే క్షయవ్యాధి. తెలుసు కదా, ఈ క్షయవ్యాధి వల్ల అవగాహన లేక చాలామంది చనిపోతున్నారు. సో వాళ్ళందరికీ ఈ క్షయవ్యాధి పట్ల అవగాహన కల్పించి దాని నుంచి 2030 నాటికి మన దేశాన్ని అసలు క్షయవ్యాధి లేని దేశంగా మార్చడమే ముఖ్య ఉద్దేశంగా మన ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అచ్చిపేట గ్రామంలో కూడా టీబీ వచ్చి మందులు వాడి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి. కాబట్టి టీబీ వల్ల ఏంటంటే టీబీలో చాలా రకాలు ఉంటాయి. మీరేమనుకుంటారంటే ఒక దగ్గు వస్తుంది, కఫం పడుతుంది, అదే టీబీ అనుకుంటారు. కానీ కాదు, ఇక్కడ గడ్డలు వస్తాయి, తర్వాత నీరసంగా ఉంటుంది, తర్వాత ఎప్పుడు ఆకలి ఉండదు, నైట్ రాత్రుల పూట ఎక్కువ చెమటలు పడతాయి, కళ్ళు పడటంతో పాటు రక్తం పడద్ది, జ్వరం వస్తుంది, బరువు తగ్గిపోతారు, ఏమీ తినాలనిపించదు, ఇట్లాగా కాళ్ళు చేతులు లాగేస్తాయి, ఇలా ఉంటాయి చాలా లక్షణాలు. నాకు దగ్గు రావట్లేదు, నాకేమీ లేదు, బాగానే ఉంది అని అనుకుంటారు. కానీ అలా కాదు. మీరందరూ ఏం చేయాలి, ఎవరో ఒకరికి ఏదో ఒక లక్షణం ఉంటుంది. కొన్ని రోజులు ఆకలి లేదు, లేకపోతే సడన్గా బరువు తగ్గిపోతారు, పని చేయాలనిపించదు, నీరసంగా ఉంటుంది. వీటి లక్షణాలు ఇవన్నీ. ఒక దగ్గు వస్తేనే టీబీ కాదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు ఇప్పుడు స్ఫోటం కూడా కలెక్ట్ చేస్తాము, దాన్ని టెస్ట్ చేపిస్తాము. మనకి మందులు కూడా ఫ్రీ. మామూలుగా అయితే మనం చాలా ఇది ప్రాణాంతకం మందులు వాడకపోతే, కానీ మనకు అన్ని మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. వినియోగించుకుని మంచిగా మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, సరేనా. తర్వాత హెచ్పివి వ్యాక్సిన్. ఇప్పుడు క్యాన్సర్ బారిన పడి చాలా మంది చనిపోతున్నారు కదా. అయితే హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఒక టీకా వేస్తారు, అది కూడా చాలా ఖర్చుతో కూడింది ఆ టీకా. అయినప్పటికీ మన ప్రధానమంత్రి గారు ఆ టీకాని ముందు యవన బిడ్డలకి అంటే భావితరానికి, మనకి ఎక్కువ తరాలు ఇచ్చేది వాళ్ళే కదా, మన జనరేషన్ అయిపోయింది, తర్వాత వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ గర్భాశయ క్యాన్సర్కి రాకుండా ఒక వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. 14 సంవత్సరాలు నుండి 15 రాకుండా ఉన్న వాళ్ళకి. దానివల్ల గర్భాశయ క్యాన్సర్ రాదు. తర్వాత మనకి ఫెర్టిలిటీ రేట్ అనేది బాగుంటుందని చెప్పి అది ఎంతో ఖర్చుతో కూడిందైనా సరే ఆ వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మన ఎల్లవరం పిహెచ్సిలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. తర్వాత బీపీ షుగర్ పేషెంట్లకి అందరికి మందులు ఫ్రీగానే ఇస్తున్నాం కదండి, ఫ్రీగా ఇస్తున్నాం. ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి. గర్భవతి దగ్గర నుంచి, బాలింత దగ్గర నుంచి, నవజాత శిశువు దగ్గర నుంచి, తర్వాత స్కూల్ పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళకి అందరికీ అన్ని రకాల పథకాలు మెడికల్ పరంగా మన ప్రధానమంత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని మీరు తెలుసుకోవాలి, వాటన్నిటిని మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. వ్యాన్ వచ్చినప్పుడు అందరూ రావాలి, పనులు అందరికీ ఉంటాయి, అందరూ రోజు పనులకి వెళ్తాం. కానీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం లేకపోతే పని చేసుకోలేం కదండి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పథకాలను వినియోగించుకోండి. వచ్చినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు అడగండి.